ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఇప్పుడు నేను నిమ్మకాయ పచ్చడి కోసమని నిమ్మకాయలను కట్ చేస్తున్నా. అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టి 3 days అవుతుంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పుడు ఇవి ఊరేస్తా. కనీసం ఒక 4 రోజులైనా ఊరనిస్తా. నిమ్మకాయలు కట్ చేసి సాల్ట్లో వేసి పెడతారు. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసి పెడతాను. కొందరైతే పసుపు కూడా వేస్తారు అంతే. ఇంకొందరైతే ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసి నిమ్మకాయ, పచ్చిమిర్చి అండ్ ఉప్పు కలిపి పెట్టి తర్వాత పోపు వేసుకుంటారు. అట్లా కూడా చేస్తారు. కానీ నేను మాత్రం పసుపు వేస్తలేను, పచ్చిమిర్చి వేస్తలేను. ఓన్లీ నిమ్మకాయ అండ్ ఉప్పుతోటి మాగేస్తాను. మాగేసి నా ఉసిరికాయ పచ్చడి అయిపోయిన తర్వాత అయిపోతుంది అనే లాస్ట్ వక్కలు ఉంటాయి, అప్పుడు వీటిని మళ్ళీ పోపేస్తా. ఏదో ఒక పచ్చడి ఉంటేనే కొంచెం మన పని అనేది ఈజీ అవుతుంది. ఎటన్నా వెళ్ళొస్తే అడవిడిగా ఉంటుంది కదా, అప్పుడు ఈజీగా తినడానికి ఈ పచ్చడితో పాటు ఇది పెరుగుంటే అయిపోతుంది. అట్లా అని నేను ఎక్కువ పచ్చడి ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నా. నిమ్మకాయలను ఊరేయడానికి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఊరేసినాయి. ఇంకా 1 రోజుల తర్వాత నేను పోపేస్తా. ఇంకా ఎక్కువ టైం తీసుకుంటా. అదే నిమ్మకాయ పచ్చడి ఎప్పుడంటే ఉసిరికాయ పచ్చడి అయిపోయే టైంలో పెడతాం. లాస్ట్ ఇయర్ నిమ్మకాయ పచ్చడి పెట్టిన వీడియో వచ్చేసింది కదా, అప్పుడు నిమ్మకాయలతోటి అంటే పండ్లు కాదు, అలా అని మరీ కచ్చగా ఉన్న నిమ్మకాయలు కాకుండా మామూలుగా అయిన నిమ్మకాయలతోటి నిమ్మకాయ పచ్చడి పెట్టినాం. ఆ వీడియో చేసిన అమ్మ ఎట్లా పోపేస్తుంది అవన్నీ. అయితే ఈసారి మొత్తం పండ్లు నిమ్మకాయలు పండ్లు అయిన తర్వాత ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈసారి చేస్తాను. ఫస్ట్ టైం ఎట్లుంటుందో తెలియదు. మా అక్క అన్నది పండ్లు అయినాక పెడితే బాగుంటుందని. సో అందుకని ఈసారి ఇట్లా పండ్లు అయినాక పెడతాను. ఒక 50 కాయలు మాత్రమే పెడతాను, మాకు సరిపోతుంది అవి. అట్లా ఏమో ఎట్లుంటుందో చూడాలి. మంచిగా ఉంటుంది అని చెప్పింది, అందుకనే చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఇవి 50 కాయలు. ఈ కాయలని కొన్ని ఇట్లా కలర్లు ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ అన్నీ ఈ కలర్లోనే తీసుకున్నా. ఇవి కట్ చేసి ఈ బాక్స్లో వేయాలి. బాక్స్ మంచిగా కడిగి తూడ్చిపెట్టిన ఇట్లా కట్ చేసి తర్వాత సాల్ట్ కలుపుతా. ఇవి మంచిగా కడిగి తూడ్చినవే అయినా ఇట్లా టవల్ పైన వేసిన, కాటన్ టవల్ పైన ఇంకొంచెం ఏమైనా తేమ ఉంటే అది బోని కోసమని ఇక ఇట్లా పెట్టి కట్ చేస్తున్నా. ఒక 50 కాయలే అట్లా పెట్టుకుంటాను. ఫైనల్గా అయితే నిమ్మకాయలు కట్ చేసిన, ఈ బాక్స్లు వేసిన. ఇవి కొన్నిటికి ఒక్కొక్క దానికి ఇట్లా మచ్చ ఉంటే ఇవి తీసేయమని అమ్మ చెప్పింది. ఫోన్ చేసి అడిగితే చెప్పింది. ఇవి తీసేసిన. మరీ వీటికి ఇంత మచ్చలు ఉన్నాయి, రావట్లేదు. అంటే ఇంతకుముందు ట్రై చేసిన వేరే నిమ్మకాయకు రావట్లేదు. అందుకని ఇది ఆఫ్ చేసి పక్కన పెట్టేసిన. లెమన్ రైస్కైనా లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చులే అని పక్కనే పెట్టిన. ఇవైతే కట్ చేసిన. మొన్న ఉసిరికాయ పచ్చడి అప్పుడు తెచ్చిన ఈ సాల్ట్ ఉండే, ఈ సాల్ట్ కలుపుతాను. 1/2 కిలో కంటే ఎక్కువ ఉంది. దొడ్డుప్పు కలిపి అంతే. సాల్ట్ తక్కువ అయితే బూజు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మంచిగా మూత పెట్టి కిందికి మీదికంట చేతితో కలపచ్చు, కానీ ఎందుకులే అని ఇట్లా మంచిగా ఇట్లా అని మిక్స్ చేస్తే ఇప్పుడు ఇట్లా మిక్స్ చేయడం నాకు కొంచెం అలవాటు కాబట్టి ప్రాపర్గా మిక్స్ చేసిన. అట్లా మిక్స్ చేయడం రాని వాళ్ళు చేతితో మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఈవెన్గా మంచిగా సాల్ట్ కలిసింది, మంచిగా సెట్ అయింది. అయితే ఇంకా ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో 1 month తర్వాత ఇవి మన ఉసిరికాయ పచ్చడి అయిపోయిన తర్వాత దీన్ని తీసి పోపేసిన ఈ వీడియో కలిపి పెడతా. ఇప్పుడైతే ఇంతవరకు ఈ వీడియో అంతే. మంచిగా కలిసిన సాల్ట్ అయితే గంటతో కలిపినా కూడా ఇట్లా కలవది. ఈసారి పండ్ల నిమ్మకాయల పచ్చడి పెడతాను. చూడండి ఎంత మంచిగా కలిసిందో. సాల్ట్ తక్కువ కానీ మరీ చెప్పిందమ్మ. ఇట్లా
ఇక మూత పెట్టి పెట్టేస్తా. మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో. మొన్నటి వరకు 2 days ఉసిరికాయ పచ్చడి వాసన వచ్చింది. నిన్న నుండి నిమ్మకాయల వాసన. ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసినాక స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది. నా చేతులతో కట్ చేసే వరకు చేతులు తిమ్మేలు ఇట్లా అయినాయి. ఫస్ట్ టైం కట్ చేసిన, ఎప్పుడైనా అమ్మాయి కట్ చేస్తుంది. సో ఈ ఇయర్ మొత్తం పచ్చళ్ళు అవుతుంది. అమ్మ పెట్టిన నిమ్మకాయ పచ్చడి, తర్వాత మాత పెట్టిన మామిడికాయ పచ్చడి, మన ఉసిరికాయ పచ్చడి, మళ్ళీ నిమ్మకాయ పచ్చడి. మొత్తం పచ్చళ్ళు తిన్నాం. కొంచెం పెరుగు వేసుకున్నప్పుడు అట్లా పచ్చళ్ళు మంచి. ఇంకా నిమ్మకాయ పచ్చడి సలవ వేస్తుందని నిమ్మకాయ పచ్చడి ఎక్కువ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతా. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా పసుపు వేయనని. అమ్మ ఫోన్ చేసి పసుపు మస్ట్ అంటే మళ్ళీ తీసి పసుపు వేయడానికి ఓపెన్ చేస్తున్నా. పసుపు వేయని అనుకున్నా కానీ వేయమంటుంది. ఏదో పసుపు వేసి కూడా సేమ్ అట్లనే కలుపుతుందో కలవదో మళ్ళీ చేయబెట్టి కలపాలో చూడాలి. పసుపు అయిపోతే ప్రాబ్లం, కొంచెం బూజు లాంటిది అన్నీ వస్తుంది. ఇట్లా పసుపు అయితే కలర్ మంచిగా ఉంటుంది అని చెప్పింది. చెప్పినట్టు చేయకపోతే ఇంకేదైనా పసుపు వేయకపోవడం వల్లనే, లేదా అమ్మ చెప్పినట్టు వినకపోవడం వల్లనే అయిందని మళ్ళీ అంటది. చెప్పింది చేస్తే అయిపోతుంది. మూత పెట్టి మళ్ళీ సేమ్ అట్లనే కలుపుతా కిందికి మీద కంట. 2-3 days తర్వాత మంచిగా కలుపుతా. కానీ ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసే వరకు చేతులు మంటలు మండుతున్నాయి. అందుకనే చేయి పెడతలేను. ఇట్లా వేస్తున్నా. ఒక 2-3 days తర్వాత మంచిగా తలస్నానం చేసుకున్న రోజు ఒకరోజు మంచిగా చేతితోటైనా గంటతోటైనా కలుపుతా. ఇప్పటి వరకు అయితే ఇట్లనే కలిపాను. చేతులు మంటలు మండుతున్నాయి, అందుకని పసుపు కలవలేదు. చూద్దాం ఇంకొక 2 times అని పక్కన పెడతా. 2 days తర్వాత మంచిగా పసుపు కలుపుతా. చూద్దాం ఎట్లయిందో. వావ్, కలిసింది పసుపు. నేను గడ్డతో కలుపుదాం అనుకున్నా, నాట్ బ్యాడ్. సో ఫైనల్గా అయితే పసుపు కలిసింది, సాల్ట్ కూడా కలిసింది. చేయి నొప్పి ఉండేసరికి నిమ్మకాయలు ఇలా చేయి పెట్టాలని భయం వేసి ఇలా కిందికి మీదకి అన్నా. ఇంకా ఇప్పుడు మంచిగా కలిసింది కాబట్టి ఒక 10 days తర్వాత కలుపుతా. ఆఫ్టర్ 10 days తర్వాత ఓపెన్ చేస్తున్నా. ఈ నిమ్మకాయ అక్కడ ఎట్లా అయినాయి, బూజు పట్టిందా. ఒక్కొక్కసారి అయితే మనం కేర్ఫుల్గా లేకపోతే బూజు పట్టే అవకాశం ఉంటుంది పైన. సో దానికోసమని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నా. మంచిగా నీరు ఊరుతుంది, అంటే నిమ్మకాయ మంచిగా ఊరింది. చూడాలి, ఓపెన్ చేసి చూస్తున్నా. వావ్, బూజు లేదు, ఏం లేదు, కొంచెం కూడా బూజు లేదు ఎక్కడ. వాటర్ మాత్రం మంచిగా ఇట్లా ఊరింది అన్నట్టు, బాగున్నది. ఒకసారి మంచిగా కింది మీది కానీ కలుపుతా. జ్యూసీగా అయింది, అంటే ఊరుతుంది మంచిగా. నాకు తెలిసి అయితే ఇంకా 1 week కాదు, 5 days 4 daysలో ఇది పోపేసుకున్న బాగుంటుంది. ఈ స్మెల్కు మంచిగా నిమ్మకాయ వాసనకు నోరు ఊరుతుంది. వాటర్ బాగా వచ్చింది, మంచిగా ఊరింది అన్నట్టు. నిమ్మకాయ బాగా ఊరింది. ఫస్ట్ టైం ఇంత తొందరగా ఇట్లా ఊరడం. ఒకసారి కలుపుతా మంచిగా.
స్మెల్ బాగా వస్తుంది, మంచిగా పుల్లటి వాసన, నోరు ఊరుతుంది. మొన్న ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి అయిపోయింది, అసలు 10 days కూడా రాలేదు. ఎందుకంటే అంత బాగున్నది టేస్ట్. కొద్దిగానే పెట్టిన వాటిగా ఈ రోజుకు 3 ఉసిరికాయలు, పొద్దున ఒక ఉసిరికాయ వక్క, మధ్యాహ్నం సాయంత్రం ఏం వేసుకొని తిన్నా ఉసిరికాయ వక్క ఉండాల్సింది. అట్లా తినేసరికి అయిపోయింది. అందుకే ఆ ఉసిరికాయ పచ్చడి తొందరగా అయిపోయినందుకు ఈ నిమ్మకాయ తొందర ఊరడం మంచిగా నాకు ప్లస్ అయింది. ఇది పోపేద్దాం ఇక. ఒక 3 to 4 days అని ఉంచుతా. ఇప్పుడు కింది మీది అంతా కలుపుతాను కదా, అది కూడా మంచిగా ఊరిన తర్వాత 4 daysలో ఊరుతుంది ముక్క. అసలు ఫస్ట్ టైం ఇది తొందరగా ఊరడం, నా కోసం ఇది తొందర ఊరింది. పచ్చళ్ళు ఏం లేవు కానీ. ఓకే, పచ్చళ్ళు ఉంటే కొద్దిగా కూర ఉన్నా మళ్ళీ కూర వండకుంటుంటుంది. మళ్ళీ తర్వాత ఏమైనా ఉప్మాలు, ఏమైనా టిఫిన్ ఐటమ్స్లో ఇలాంటి పచ్చళ్ళు ఉంటే తినచ్చు. ఉప్మానైనా పులిహోర వాటిని నేను ఉట్టిగా పచ్చళ్ళు ఏం లేకుండా తినలేను. పులిహోరలో కూడా ఏదైనా ఒక పచ్చడి ఉండాలి, అందుకని ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకుంటాం. ఓకే, మంచిగా కలిపిన. మనం ఎంత నీట్గా కేర్ఫుల్గా ఉంటామో, మళ్ళీ ఇది స్టోర్ చేసే ప్లేస్ కూడా మనం ఎక్కువ ఆ ఏరియాకు వెళ్ళలేని ఏరియా ఉంటుంది కదా, ఆ కార్నర్స్లలో పెట్టుకోవాలి ఒక పక్కన. అప్పుడు ఇంకా బూజు అనేది రాదు. కొందరికి వస్తుంది ఇట్లా పైన కొద్దిగానే బూజు వస్తుంది, దీనికైతే అస్సలే బూజు రాలేదు. ఐఎమ్ హ్యాపీ. ఇంకా 4 days or 5 days అట్లా చూసి గంటకి అంటుతుంది మంచిగా, జ్యూసీగా మంచిగా అయింది. సో ఇది పోపేద్దాం 4 days తర్వాత. 4 days తర్వాత కలుద్దాం పోపేసే రోజు. ఇంకా నేను వీటిలో కావాల్సిన అన్ని పొడులు మొన్న ఉసిరికాయ పచ్చడప్పుడే తెచ్చుకున్నాయి, మిగిలినాయి. వాటిని ఇంకా పోపేసే రోజు డ్రై రోస్ట్ చేసి పొడిని మిక్స్ చేసి పోపేసుకుంటే అయిపోతుంది. మొన్న కలిపిన తర్వాత ఇప్పుడు 10 రోజులు కలిపి మళ్ళీ అది తీసిన మంచిగా. మొన్ననే మంచిగా మస్తు ఊరింది కదా అమ్మ, బాగా ఊరింది కదా, మంచిగా ఊరుతుంది. మన నిమ్మకాయలు 100 కాయలు కదా. మొన్న కలుపుతాను అయితే నీళ్ళు ఊరుతా నేను ఊట్లో నుంచి. ఇప్పుడు చలికాలం తినాలి, ఎండాకాలం తింటే మంచిది. ఇంకా చారు వేసుకోవాలి. ఎండాకాలం ఎన్ని రోజులు అంటే పెరుగు సూపర్ ఉంటుంది. ఈ డిసెంబర్ అయిపోతుంది. ఎట్లా పడుతుంది అంత నువ్వు చెప్పు. వేరే తీసుకొస్తుంది ఇంకోటి. లేదు పోయినసారి పోసింది దాంట్లో మంచిగా ముచ్చట. పొడేది అది ఎల్లిగడ్డ దంచినావు, పొడి నీ పక్కన ఉన్నావా, మిక్సీ పట్టింది. జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి. ఇంట్లో సరిపోతలేదా? సరిపోతలే. బేసన్ అయినా అక్కడ పెట్టేది. ఒక చిన్న రాత్రి పచ్చి తెచ్చుకుంటే ఏమైంది? ఏం కత్తి ఇది ఏమేమి కలుపుతావు? ఎల్లిగడ్డ ముద్ద, కారం పొడి, నూనె, మసాలా, జీలకర్ర, మెంతులు, ఆవాలు. నేను పసుపు వేయను అనుకున్నా కానీ నువ్వు ఏమంటే వేసినాయి పసుపు. పసుపు
అల్లం ముద్ద, ఎల్లిగడ్డ ముద్ద. ఉల్లిగడ్డ ముద్ద. కాయలు అయితే మంచి పెద్దగా ఉన్నాయి. కాయలు పెద్దగా ఉన్నాయి. వాసన మంచిగా వస్తుంది. కారం పొడి, ఉప్పు తేవాలి కదా. ఉప్పు వేసిన అప్పుడే మర్చిపోయినా. ఇప్పుడు ఉప్పు కారం పొడి సరిపోయేంత ఉప్పు అప్పుడే వేసిన. అన్నీ కలిపిన నూనె ఇట్లా అన్నీ కలిపిన. డబ్బలు ఎత్తు, పోపేసిన డబ్బల్నే. నూనె మంచిగా కలిసిందమ్మా. మంచిగా కలిసి ఎర్రగా ఉన్నది. కారం పొడి కూడా మక్కినాక తింటే సూపర్ ఉంటుంది. ఎన్ని రోజులు పడుతుంది? ఏం రోజులేదు, రేపు పిల్లలు మక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు అయినా వేసుకొని తినచ్చు. ఎందుకంటే బాగా ఊరింది కదా. బాగా కొంచెం కారం అది మంచిగా కావాలి. పోయినసరి కంటే ఇప్పుడు ఎక్కువ కాయలుగా అమ్మ. పోయినసరి కాయలు మరి ఎన్ని తీసినావు? 3, 4 పంట ఇట్లా కాయకు పక్కన ఏమో సుక్కలు సుక్కలు అయితే తీసిన. ఏమో పండు, ఇవేమో పండు కాయలు, అది అప్పుడేమో కాయ. మళ్ళీ మంచిగా పెద్ద సైజులు వచ్చినాయి మంచిగా. అప్పుడు దసరా అప్పుడే అయితే మంచిగా, ఎవరికి ఎప్పుడో పచ్చడి మంచిగా. దాంట్లో అన్నం వేసుకొని తింటాను నేను ఇప్పుడు. అటు సైడ్కి ఉన్నది, సైడ్లోకి ఉన్నది. సూపర్.